దీన్ని ఏమంటాం మనం? పంచభూతాత్మకం అంటామండి మనం. ఈ పంచభూతాత్మకం శరీరము ఎలాగా నిర్మితమైంది అంటే, మనం పంచభూతాల నుంచి నిర్మితమైంది తెలుసుకున్నాం మనం. ఇది ప్రత్యేకించి అన్నగత శరీరం అని కూడా అంటాం మనం. ఈ శరీరాన్ని అన్నగత శరీరం అంటారు. అన్నమే దీనికి ఆహారము, నీరు దీనికి ఆహారము, గాలి దీనికి ఆహారము, అగ్ని దీనికి ఆహారము. ఓకేనండి. మరి ఈ శరీరము అన్నగత శరీరం అయినప్పుడు అన్నంతో మాత్రమే జీవిస్తుంది. అన్నం అంటే ఏమొస్తుంది అంటే, మనం వండుకునే ఆమ్, బియ్యం అనేది ఏదైతే ఉందో అన్నం అని కాదు. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, దీంతో మాత్రమే ఈ శరీరము నిర్మితమైందని చెప్పాలి. ఎట్లాగంటే, పూర్వం రోజుల్లో కూడా ఆహారం వండుకోవడం తెలియని స్థితిలో ఉన్న రోజుల్లో కూడా శరీరం ఉంది. మనిషి బతికి ఉన్నాడు. ఎట్లా బతికున్నాడంటే, చెట్ల నుంచి వచ్చే పండ్ల ద్వారా జీవిస్తూ, ఆహారంగా స్వీకరిస్తూ, జీవిస్తూ బతికేవాడు. ఇంకా ఆహ్, ఆహారం దొరకని స్థితిలో, ఆహారం దొరకని స్థితి అంటే ఎట్లా ఉండేదంటే, అప్పట్లో అడవులు ఎక్కువుండి, మనుషులు నివసించే ప్రాంతం తక్కువుండేది, అడవులు ఎక్కువుండేయి. ఎక్కడైనా ఒక చోట అగ్నికి ఆహుతి అయిందో మొదలెట్టిందంటే, చెట్లన్నీ కూడా కాలిపోయి, పంట అనకూడదు, దాన్ని అడవంతా కాలిపోయేది. ఈ అడవంతా కాలిపోయిన తర్వాత ఏమవుద్దంటే, ఇంకా అక్కడ మనిషి ఆహారంగా స్వీకరించడానికి ఏముండదు. ఆ సమయంలో మనిషి ఏం చేశాడంటే, తనకంటే చిన్న జీవులు ఏదైతే ఉన్నాయో వాటిని ఆహారంగా స్వీకరించడం మొదలుపెట్టాడు. ఓకేనండి. ఇప్పుడు ఆ ఆహారం ఎలా స్వీకరించేవాడంటే, దాన్ని ఏదో ఒక విధంగా సూదితోనో, ముల్లుతోనో కొట్టి బోర్లా ఉంటుంది. దానికి ఊదుతారన్నమాట. ఆ ఊది ఒక బోర, ఆ బోరలోంచి ముల్లు ఉంటుంది. ఆ ముల్లెళ్ళి ఆ ప్రాణికి ఒక పందిని కానీ, ఒక లేడిని కానీ, దేనికైనా సరే కొట్టాలనుకున్న కొట్టేవాడు. ఊదితే అక్కడికెళ్ళి కొట్టేవాడు. దాన్ని అది గుచ్చుకునేది. గుచ్చుకున్న తర్వాత చనిపోయేది. చనిపోయిన తర్వాత దాన్ని, అప్పట్లో వాళ్ళకి కత్తులు కూడా ఉండేవి కావు. ఈ చెట్టు యొక్క కొమ్మల్నే బాగా నూరుకొని కత్తి కింద తయారు చేసుకునేవాడు. సో, దాన్ని పచ్చి మాంసం తినేసేవాడు. ఆ తినడం తర్వాత నెమ్మదిగా ఈ యొక్క మనిషికి ఆలోచన సరళి, బుద్ధి పెరిగి, ఈ పచ్చిది తినడం అంత శ్రేష్టంగా అతనికి నోటికి రుచించడం తగ్గిందనమాట. బాగున్నట్టు అనిపించలేదు. మళ్ళీ కొత్తగా ఆలోచన మొదలెట్టాడు. కొత్తగా ఆలోచన మొదలెట్టి చంపిన పదార్థాన్ని, ఒక జీవిని ఏం చేసేవాడంటే భూమిలో పెట్టి పైన మంట పెట్టేవాడు. ఆకులు కట్టేసేసి పైన మంట పెట్టేవాడు. ఆ పైన మంట పెట్టడంతో ఈ కిందంతా కూడా ఆ వేడికి బాగా ఉడికిదనమాట. కాలిపోయేది, బాగా ఉడికేది. దాన్ని పచ్చిది తినడం మానేసి, ఈ ఉడికింది తినడం, కాలింది తినడం అలవాటు చేసుకున్నాడు. అదొక రుచి మొదలెట్టాడు. ఇంకిక్కడి నుంచి నెమ్మదిగా ఇంకా మనిషి యొక్క ఆలోచన సరళి మొదలయ్యి ఆహ్, పంటలు పండించుకోవడము, ఇట్లా నేర్చుకున్నాడు. సో, ఇలా నేర్చుకొని ఈరోజు మన ఇంట్లోకన్నిటికి కూడా ఔషధాల కింద వచ్చేసినియి. ఉప్పు, కారము, చేదు, వగరు అన్నీ కూడా వచ్చేసినాయన్నమాట. ఈ మనిషి ఇలాగ మొదలెట్టిన తర్వాత ఆరోగ్యంగా ఉంటున్నాడా అంటే, కొన్ని వందల సంవత్సరాల క్రితము మనిషి యొక్క ఆయుష్షు చాలా ఎక్కువగుండేది. చాలా ఎక్కువగుండేది. ఎలా ఎక్కువగుండేదంటే, కేవలం పండ్లు, కూరగాయలు, ఫలాలు మాత్రం తినడం వల్ల ఆయుష్ బాగా పెరిగి ఉండేదనమాట. ఈ ఉడికిన ఆహారము తినడం మొదలెట్టిన కాడి నుంచి మనిషి యొక్క ఆయుష్ తగ్గిపోవడం మొదలెట్టింది. ఇంకా అది మనం సత్యయుగం తీసుకోవచ్చు, త్రేతాయుగం తీసుకోవచ్చు, ద్వాపరయుగం తీసుకోవచ్చు, కలియుగం. కలియుగంలోనే అంటే ఇంచుమించుగా ఒక 100, 150 సంవత్సరాల క్రితం కూడా మనిషి యొక్క ఆయుష్ 100కి 100 పైశాతం కూడా పైనుండేది. అట్లాంటి ఆయుష్ ఉండే మనిషి యొక్క ఆయుష్ ఈరోజు ఎంతగా వచ్చేసింది? 100. 100 నుంచి 75, 75 నుంచి 60, 60 నుంచి ఇప్పుడు 50, మాక్సిమం ఆరోగ్యంగా ఉంటున్నాడు ఈ వ్యక్తి అంటే 50 దాటి ఎవరు ఉండట్లేదు. ఇంకా మనం లోతుకెళ్ళి చూసుకుంటే 50 ఏం కర్మ, 25 ఏళ్ళకే షుగర్‌లు, బీపీలు అట్లాంటి రోగాలు వచ్చేస్తున్నాయి. ఇంకా ఈ రోగం అనేది ఎక్కడి నుంచి మొదలైందంటే, అల్సర్ కాడ నుంచి క్యాన్సర్ వరకు వ్యాపించి ఉంది. ఎక్కడి నుంచి? అల్సర్ కాడ నుంచి క్యాన్సర్ వరకు వ్యాపించి ఉంది. ఎందుకు వ్యాపించి ఉంది అంటే, మనిషి తినే ఆహారపు అలవాట్లు సరిగా లేక. సరే, ఇప్పుడు మనం ఏ ఆహారం తీసుకుంటే బావుంటుంది అని తెలుసుకోవాలి.
ఇప్పుడు మనం అనుకుందాము, మనకు కనబడేది ఈ స్థూల శరీరం. ఓకేనా? ఈ స్థూల శరీరానికి ఇందాక మనం ఏమనుకున్నాము? ఆహారం ఇవ్వాలి, నీరివ్వాలి. అగ్ని ఆటోమేటిక్‌గా శరీరంలో ఉంటుంది. ఎప్పుడు కూడా 98.4 సెంటీగ్రేడ్ డిగ్రీస్ ఉష్ణం ఎప్పుడు కూడా శరీరంలో ఉంటుంది. ఇది శరీరంలో ఉండడానికి కారణం ఏంటంటే, మనం తీసుకునే ఆహారము పచనమయ్యి, ఈ జీర్ణాశయం ఇంచుమించు 30, 38 డిగ్రీస్ వేడి ఎప్పుడు కూడా ఉంటుంది కడుపులో. ఇది ట్రిపుల్ వార్మర్ కింద ఫార్మ్ అయ్యి శరీరం మొత్తం అంతా వేడిని ఉత్పన్నం చేస్తుందన్నమాట. పొట్ట నుంచి, మణిపుర చక్రం నుంచి ఈ ఆగ్నేయ చక్రం వరకు ట్రిపుల్ వార్మర్ ఉంటుంది. ఇది ఎప్పుడు కూడా జనరేట్ అవుతూ శరీరాన్ని ఎప్పుడు కూడా వ్యాధిగ్రస్తం లేకుండా, చల్లదనం కాకుండా, పూర్తి వేడి కాకుండా, మధ్యస్థంగా 98.4 డిగ్రీస్ వేడిని ఎప్పుడు కూడా శరీరంలో మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఇక ఈ మనిషి ఈ ఆహారం తీసుకున్న పదార్థం ఏదైతే ఉందో లోపల ఉడకాలి. లోపల ఉడికినప్పుడు రసాలు ఉత్పన్నమవుతాయి. ఈ రసాలు రక్తం కింద మారి ఏ ఏ అవయవానికి ఎక్కడెక్కడికెళ్ళాలో అలా వ్యాపించి వెళ్ళిపోతుంటుంది. కానీ లోపల ఉడకడానికి బదులు మగ్గిపోతుంది. కారణం ఎందుకంటే మనం తీసుకునే ఆహారము టైమింగ్స్ సరిగ్గా లేదు. టైమింగ్ సరిగ్గా లేకుండా ఆహారం తీసుకుంటున్నాము. సరే. ఏ పదార్థం ఎలా ఉడుకుతుంది లోపల అంటే ఎంతసేపులో ఉడుకుతుందంటే పళ్ళు, ఫలాలు తీసుకుంటే 2 అవర్స్. ఇంకా కూరగాయలు తీసుకుంటే 6 అవర్స్. అదే మనం మాంసాహారం తీసుకుంటే 48 అవర్స్. ఏమండి? 48 అవర్స్ మనకిది ఉంటుందన్నమాట. మరి 48 అవర్స్ తర్వాత మనం ఆహారం తీసుకోవాలి. మనం అట్లా తీసుకుంటున్నామా? ప్రొద్దున్న, మధ్యాహ్నము, సాయంత్రము, మళ్ళా 4, 3 ఆ ప్రాంతంలో మళ్ళీ స్నాక్స్. మళ్ళీ ఈలోపే చుట్టాల ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే గనక మళ్ళీ ఏదో స్నాక్స్ కడుపులోకేస్తున్నాము. మనది ఎలాగా డైజెస్ట్ అవుతుంది? ఉదాహరణ తీసుకుంటే మన ఇంట్లో ఆడవాళ్ళు పప్పు రుబ్బుతుంటారు. పప్పు రుబ్బుతున్నప్పుడు గ్రైండర్‌లో ఒక పప్పు నలుగుతున్నప్పుడు మరలా మనం కొత్తగా పప్పులేస్తే ఏమవుతుంది? తేలిపోతుంది. ఓకేనండి? తేలిపోయి ఏమవుతుంది మీద పైకొచ్చేస్తుంటాయి. ఎందుకంటే ఇది రుబ్బుతూ ఉంటది. సగం పిండి కింద అవుతుంది. మళ్ళీ పైనుంచి పప్పేస్తే ఏమవుతుంది? ఆపకుండా పప్పేస్తే ఏమవుతుంది? పైకి తేలిపోతుంది. అలాగా మనం తినే ఆహారము ఏదైతే ఉందో పూర్తిగా అరగకుండా మనం ఆహారం తీసుకోవడం వల్ల ఏమవుతుంది? గ్యాస్ ఫార్మ్ అయిపోతుంది. అల్సర్ మొదలైంది. యాసిడ్ ద్రవాలు ఎక్కువ ఉత్పన్నమైపోయినాయి. ఎక్కువ ఉత్పన్నమైపోయి ఈ అరగవలసిన ఆహారం ఏదైతే ఉందో గ్యాస్ కింద ఫార్మ్ అయిపోయి మజిల్స్ లోపల, ఈ బోన్స్ లోపల ఎక్కడైతే శరీరం వీక్‌గా ఉందో ఆ వీక్‌నెస్ లోపలికెళ్ళిపోతుంది. ఏమెళ్ళిపోతుంది? అర్థమవుతుందండి నా మాట పూర్తిగా అర్థమవుతుందా? ఆహ్, ఎక్కడి నుంచి వస్తుందంటారు? ఓకే. నా వీడియో ఫుల్‌గా నాకు రావట్లేదేటి? మీరందరూ కనపడుతున్నారు. నాది వీడియో చిన్నగా కనపడుతుంది. ఆ! నా ఫోటో ఉన్నదాన్ని ట్యాప్ చేస్తుంటే రావట్లా. కదులుతుంది కానీ ఓకే. సరే తర్వాత నేను తప్ప బయట వాళ్ళు ఎవరైనా రికార్డ్ చేయొచ్చా? ఓకే.
ఓకే. సరే. ఇప్పుడు మన ఆహారం ద్వారా లోపల ఇది పచనం అవ్వాలని చెప్పాం గదా! దీంట్లోంచి అగ్ని పుడుతుంది గదా! ఓకే. జనరల్‌గా అగ్ని అనేది ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యకిరణాల ద్వారా భూమి మీద పడి వేడొస్తుంది. మరి శరీరం లోపల ఎట్లా వస్తుంది అంటే, దీన్ని సోలార్ అంటామండి. సూర్యకిరణాల నుంచి వచ్చే వేడి ఏదైతే ఉందో, ఈ సోలార్ క్యాచ్ చేసుకుంటుంది. ఈ సోలార్ క్యాచ్ చేసుకొని ఇది హ్మ్, ఇక్కడి నుంచి శరీరం లోపల నుంచి పొట్టలోకెళ్ళిపోతుంది. జీర్ణాశయం లోపలికెళ్ళిపోతుందన్నమాట. ఇక్కడ మణిపుర చక్రం ఉంటుంది. ఇది అగ్నికి ప్రతిబింబం తీసుకొస్తుందన్నమాట. ఇక్కడి నుంచి అగ్ని పుట్టుకొచ్చి శరీరం మొత్తం వ్యాపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఎప్పుడైతే ఆహారాన్ని ఎక్కువ తీసేసుకున్నామో, ఎలాగంటే ఆహారాన్ని కడుపు నిండా, పొట్ట నిండా పూర్తిగా తీసేసుకుంటాము. ఎంతవరకు తీసుకుంటామంటే, కొన్ని కొన్ని పదార్థాలు బాగున్నాయి అంటే ఇంకా గాలి కూడా చొరబడదనమాట. అంత తీసుకుంటాము. ఆ సమయంలో మనకేమవుతుందంటే, ఈ సూర్యకిరణాల నుంచి వచ్చే వేడి కిరణాలు ఏదైతే ఉందో, ఈ సోలార్ నుంచి వచ్చే వేడి లోపలికెళ్ళడానికి ఇబ్బందొచ్చి, లోపల ఉడకడం తేడా వస్తుంది. దీనివల్ల మనకి అల్సర్ నుంచి క్యాన్సర్ వరకు రకరకాల రోగాలు రావడానికి కారణం ఉంది. సరే. ఇప్పుడు ఆహార పదార్థాలు ఎలా తీసుకోవాలి? ఎంత మోతాదులో తీసుకోవాలంటే, ఒక కప్పు అన్నం తీసుకుంటే 3 కప్పులు కూర తీసుకోవాలి మనం. ఒక కప్పు అన్నం తీసుకుంటే 3 కప్పులు పదార్థాలు తీసుకోవాలి. కూరగాయల పదార్థాలు ఏదైతే ఉన్నాయో. ఎందుకు అంటే అన్నం ఏం చేస్తుందంటే మనకి ఇప్పుడున్న మాక్సిమం రైసు పిండి అదే మన మరలో ఎలాగా మిల్లులో ఎలా అవుతుందంటే దాని నుండి వచ్చే పోషక విలువలు సంబంధించిన విలువలకు సంబంధించి పొట్టంతా బయటికెళ్ళిపోతుంది. ఆ పొట్టు మన గేదెలకి, ఆటిలకి, ఈట్లికి తినడానికి లేదు హార్లిక్స్ బిస్కెట్లు తయారవ్వడానికి, ఇట్లా బిస్కెట్లు తయారవ్వడానికి ఈ పొట్టంతా ఎళ్ళిపోతుందనమాట మనకి. ఓకేనా? ఇప్పుడు మనం తినేదేముందంటే తెల్లని పాలిష్ రైస్ తీసుకుంటున్నాం. దీనివల్ల దాంట్లో పోషక విలువల ఆహారానికి సంబంధించింది ఏవి ఉండవు మనకి. ఆరోగ్యానికి సంబంధించిన పోషక విలువలు ఆహారంగా పనిచేయవు దాంట్లో. కాబట్టి మనము ఇప్పుడున్న రోజుల్లో రైస్ తక్కువ తీసుకోవాలి. కూరగాయలు ఎక్కువ తీసుకోవాలి. ఇంకా కూరగాయల పీచు పదార్థాలు బాగా తీసుకోవాలి. ఇదివరకు అన్నం ఇంత తినేవారు. ఎందుకంటే ఇప్పుడున్నట్లుగా మిల్లులుండేవి కావు. ప్రతి ఇంట్లో ధాన్యం వచ్చి దంపుకునేవారు. దంపుకొని కేవలం ఆ పొర మాత్రం బయటికెళ్ళిపోయేది. బియ్యం బియ్యంగా ఉండిపోయేది. కాబట్టి చక్కగా తిన్నది బాగా వంట పట్టేది. పైపెచ్చు అప్పట్లో ప్రతి ఒక్కళ్ళు చూడండి ఒక వ్యాపారం చేసేవాళ్ళు ఊరికి ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. ఇంక జమీందారులు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. తత్మ వాళ్ళందరూ కూడా శ్రామికులు, కర్షకులు వీళ్ళే ఉంటారు. వృత్తులు వివిధ రకాల వృత్తులు చేసుకునేవాళ్ళు. ఎవరి వృత్తుల్లో వాళ్ళు ఎప్పుడు కూడా బిజీగానే ఉండేవారు. కుటుంబం మొత్తం, తల్లి, పిల్ల మొత్తం అందరూను. పొలం పనులకెళ్ళేవాళ్ళు పొలం పనులు చేసుకునేవారు. కుండల పని చేసుకునేవాళ్ళు కుండల పని చేసుకునేవారు. వస్త్రం చేసుకునేవాళ్ళు వస్త్రం చేసుకునేవారు. ఇలాగా ఏ పనికి సంబంధించి ఇది ఏదైతే ఉందో వాళ్ళు బాగా చేసుకునేవారు కండి. నిరంతరం కష్టపడేవారు కాబట్టి, ఆ కష్టం కూడా వాళ్ళకి ఇల్లు చాలా చిన్న చిన్నయి ఉంటాయి. ఇప్పటిలాగా మనకిలాగా పెద్ద పెద్దయి ఉండవు. ఇప్పుడున్న రోజుల్లో మనకి కూడా పెద్దయి కావు. అపార్ట్‌మెంట్‌లో ఒక 50 ఫ్లోర్‌లు వచ్చేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా మన చిన్నయి అని చెప్పుకోవచ్చు. అప్పట్లో కూడా చిన్న చిన్న గుడిసెల్లాగా చిన్న చిన్న పెంకుటిల్లులాగా ఉండి, ఎక్కువ మొత్తం ఆరు బయట ఉండేవారు ఈళ్ళందరూ. ఆరు బయట సూర్యరశ్మిని వచ్చి నుంచే వేడిని, కిరణాల ద్వారా వచ్చిన వేడిని వీళ్ళ శరీరం తీసుకునేది. శరీరం తీసుకొని ఎప్పుడు కూడా తిన్న ఆహారం బాగా పచనమయ్యేది. తర్వాత కష్టపడి బాగా పనిచేసేవారు. కష్టపడి బాగా పనిచేయడంతో శరీరంలో యొక్క ఆర్గాన్స్ అన్నీ కూడా పిండిలో నలిగాయన్నమాట. ఆ నలగడం వల్ల కూడా చక్కగా ఆరోగ్యం బాగుండేది. తిన్నది ఆహారం బాగా అరిగేది. దానివల్ల శరీరంలో ఎంతైతే వేడుండాలో, ఎంతైతే రక్తం ఉండాలో, ఎంతైతే గాలి ఉండాలో, ఎంతైతే నీరుండాలో అన్నీ కూడా చక్కగా సరిపోయేదన్నమాట. ఈ శరీరం నలగడంతోని ఎక్కువ దాహం కూడా వేసేది. ఈ దాహం వేసుకోవడం వల్ల చక్కగా నీరుని కూడా బాగా ఎక్కువ తీసుకునేవారు. ఇప్పుడు మనము అంత కష్టపడేది లేదు. శరీరం నలిగేది లేదు. కాబట్టి నీరు తీసుకోవడం తక్కువైపోతుంది. సో, ఈ ప్రపంచం మొత్తం మీద భూమి ఎంత శాతం ఉంది? నీరు ఎంత శాతం ఉందంటే, ఒక భాగం మాత్రమే భూమి ఉంది. 3 వంతులు నీరుంది. ఎలాగండి? ఒక భాగం భూముంది. 3 వంతులు నీరుంది. మరి అదే విధంగా తీసుకుంటే మన శరీరం ఏమనుకున్నాం మనము? పంచభూతాత్మకం అనుకున్నాం మనం.
ఈ పంచభూతాత్మకమైన శరీరంలో కూడా పదార్థము ఏదైతే ఉందో ఈ కండ, చర్మానికి సంబంధించిన కండ ఏదైతే ఉందో ఒక వంతే. నీరు 3 వంతులు. నీరు కావచ్చు, రక్తం కావచ్చు, రసం కావచ్చు, ఏదైనా శరీరంలో 3 వంతులు నీరు ఉంటుంది. ఒక వంతు మాత్రమే పదార్థం ఉంటుంది. కొవ్వు కింద, కండ కింద. ఓకే. ఇప్పుడు మనం కూడా ఈ శరీరానికి ఒక వంతు నీళ్ళు ఆహారం ఇస్తే 3 వంతులు నీళ్ళు ఇవ్వాలి. సరే. ఇప్పుడు ఏ మనిషి ఎంత ఆహారం తీసుకోవాలి, ఎంత నీరు తీసుకోవాలి అనుకుంటే, ఇందాక ఏమనుకున్నాం మనము? ఒక వంతు ఆహారము, 3 వంతులు నీరు. 3 వంతులు నీరు ఎలా తీసుకోవాలి? మన శరీరం బరువు ఒక 50 కేజీలు తీసుకుంటే కనుక అందులో 70% ఇవ్వాలి. అంటే 7 5లు 35. 50 కేజీల బరువు నేను ఉంటే గనక 3.5 లీటర్ వాటర్ తీసుకోవాలి. అలాగే ఎవరి శరీరం ఎంతైతే ఉందో అంత ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది ఖచ్చితంగా రాసుకోండి. ఇక నుంచి మనము మన శరీరం మన బరువు చూసుకోవాలి. మన బరువులో 70% వాటర్ తీసుకోవాలి. సరే, ఈ 70% వాటర్ ఎలా తీసుకోవాలి అంటే, పరగడపున లెగిసిపోయి మంచం మీద ఉండగానే 1 లీటర్ వాటర్ తీసుకోవాలి. ఆ వాటర్ ఏ వాటర్ అయి ఉండాలంటే హాట్ వాటర్ అయి ఉండాలి. అంటే మరీ వేడిగా కాకుండా గోరువెచ్చగా ఉండాలి. ఆ గోరువెచ్చ నీరు మన శరీరానికి ఇవ్వాలి. లీటర్ పావు ఉదయం ఇచ్చేయాలి. ఉదయం ఇచ్చేసిన తర్వాత మనం వార్మప్ చేసుకునేది ఒక 6, 5 ఆ ప్రాంతంలో వేసిపోయి వాటర్ తీసుకోవాలి. 6 ఆ ప్రాంతం తర్వాత 6:30 ఆ ప్రాంతానికి ఇంట్లో పని, లేదంటే మన యొక్క గార్డెన్‌లో పని ఏదైతే ఉందో, లేకపోతే ఇంట్లో పని, లేకపోతే ఆడవాళ్ళకైతే వంట పని, లేదంటే తుడిసే పని ఏవిటి ఉన్నాయో అవి చేసుకున్న తర్వాత ఇంకొక హాఫ్ లీటర్ నుంచి 30 లీటర్ వరకు వాటర్ ఇచ్చేయాలి. అంటే మాక్సిమం నేను ఒక 3.5 లీటరు నా శరీరానికి నేను ఇవ్వాలి అంటే 1 లీటర్ పావు వాటర్ తెల్లవారుజామున అయిపోవాలి. అయిపోయి వార్మప్ చేసుకోవాలి నేను. తర్వాత 6:30, 7 మధ్యలో ఇంకొక హాఫ్ లీటర్ కానీ 30 లీటర్ వాటర్ కానీ మాక్సిమం ఇస్తే 1 లీటర్ ఇచ్చేయచ్చు. నా శరీరం పట్టదు కాబట్టి, నాకు కావాల్సిన 3.5 లీటర్లే కాబట్టి ఆల్రెడీ లీటర్ పావు అయిపోయింది కాబట్టి ఇంకొక అర లీటర్ 30 లీటర్ ఇస్తే 2 లీటర్స్ అవుతుంది. 8 నుంచి 9 లోపు మనం టిఫిన్ చేసేస్తాం. కొంతమంది పళ్ళు తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది నట్స్ తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది టిఫిన్ చేసేవాళ్ళు ఉంటారు. ఎవరి ఆహారం బట్టి ఆహారం. మన తర్వాత తీసుకుందాం ఏం తీసుకోవాలనేది. ఆహారం తీసుకోవాలి. ఆహారం తీసుకునేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా శరీరానికి నీళ్ళు ఇవ్వకూడదు. శరీరానికి నీళ్ళు ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదంటే ఇందాక మనం అనుకున్నాం కదా, ఆహార పదార్థాలు లోపలికెళ్ళి స్టమక్ లోపల జీర్ణాశయం లోపల దిగిపోవాలి. దిగిపోయిన తర్వాత లోపల యాసిడ్స్ ఉత్పన్నమవుతాయి. చర్మం యొక్క కండరాల నుంచి యాసిడ్స్ ఉత్పన్నమవుతాయి. ఆ యాసిడ్స్ తిన్న ఆహారాన్ని పచనం చేస్తుంది. ఈలోపు మనం వాటర్ వేస్తే ఏమవుతుందంటే తిన్న ఆహారం తేలిపోతుంది. తేలిపోవడం వల్ల మనకి గ్యాస్ ఫామ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకు పూర్తిగా డైజెస్ట్ అవ్వడానికి మనకు అవకాశం ఉండట్లేదు. సరే, తినేటప్పుడు వాటర్ ఎందుకు తీసుకుంటారంటే, మనం తినే పదార్థంలో కారం ఎక్కువ ఉన్నా, ఉప్పు ఎక్కువ ఉన్నా లోపలికి దిగడంతోనే ఉక్కిరిబిక్కిరి అవుతుందన్నమాట. ఈ ఈ బోర లోపల నుంచి ఇలా ఆహార పదార్థాలు వెళ్తూ లోపలికి ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఆ ఉక్కిరిబిక్కిరి అవ్వడంతో పొలమారినట్టు అవుతూ కొంతమందికి, లేదంటే ఉక్కిరిబిక్కిరి అవ్వడంతో నీరు తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఈ నీరు తీసుకోవడం జరగడం వల్ల లోపలికి డైజెస్ట్ అవ్వడానికి కావాల్సిన యాసిడ్స్ ఏదైతే ఉన్నాయో ఉత్పన్నమయ్యే సమయంలో నీరు పోసేస్తున్నాం. యాసిడ్స్ ఉత్పన్నమయ్యే సమయంలో నీరు పోసేస్తున్నాం. ఇప్పుడు యాసిడ్స్ మళ్ళీ అలా కూల్ అయిపోతుంది. ఈ కూల్ అయిపోయిన యాసిడ్స్ మళ్ళీ ఎప్పటికవుతుంది? మాక్సిమం గంటన్నర పైన పడుతుంది మళ్ళీ అది. ఈలోపు తిన్న ఆహారము పచనం అవడానికి లేదు. ఇది నెమ్మదిగా కుళ్ళిపోతుంటుంది అనమాట. మాక్సిమం మన శరీరంలో ఆహారం ఎంతసేపులో ఉడకాలనుకున్నాం మనము? 2 గంటలు. పళ్ళు ఫలాలు అయితే, కూరగాయలు అయితే 4 గంటలు. మరి ఈ 4 గంటల లోపే మనం 9కి టిఫిన్ చేసాం అనుకుందాము. 10, 11, 12 మనం 12 నుంచి 1 గంటల లోపు మనం మళ్ళీ ఆహారం తీసుకోవాలి మనం. డే మీల్. ఈ 3 గంటల లోపు మనం ఏం చేస్తాం? ఈ లోపల అరగకుండానే వేరే పదార్థం వేస్తున్నాం. ఏదో ఆఫీస్కి వెళ్తాము, అక్కడ ఏ స్నాక్స్ ఇస్తారు, బిస్కెట్స్ లేదంటే ఏదో ఇస్తారు.
టీ ఇస్తారు. లేదంటే షాప్‌కి వెళ్తున్నాము. ఏదో కస్టమర్ వచ్చారు. ఆ కస్టమర్ రావడంతో ఆయనకి ఏదో స్నాక్స్ ఇస్తాము, లేకపోతే టీ ఇస్తాము. వాళ్ళతో పాటు మనం కూడా తీసుకుంటాము. ఇలాగ లేతే ఎవరో ఫ్రెండ్ వచ్చారు. బయటికి తీసుకెళ్తారు. ఆయనేదో సమోసా తీసుకుంటాడు. మనకు కూడా సమోసా ఆఫర్ చేస్తాడు. మనం కూడా తీసుకుంటాం. సో, ఈ ఆహార పదార్థము ఉడకకుండానే, పచనం అవ్వకుండానే, జీర్ణాశయంలోంచి రసాల కింద బయటికి ఎళ్ళిపోకుండానే మళ్ళా ఆహార పదార్థం ఏస్తున్నాం. మరి ఎక్కడ ఉడుకుతుందది? ఎక్కడ పచనం అవుతుంది? పచనం అవ్వకుండా ఎక్కడో ఏ మజిల్‌లో వీక్ ఉందో ఆ మజిల్‌లోకెళ్ళిపోయి గ్యాస్ ఫార్మ్ అయిపోతుంది. ఆ గ్యాస్ ఫార్మ్ అయిపోయేదే మన శరీరముకి అనారోగ్యం కిందొస్తుంది. ఫస్ట్ అల్సర్, తర్వాత గ్యాస్. అక్కడి నుంచి రకరకాల అనారోగ్యాలు ఫార్మ్ అవ్వడానికి కారణము ఏంటి? మనం తీసుకునే ఆహార పదార్థము. ఆ ఆహార పదార్థము పూర్తిగా పచనం అవ్వకుండా మరలా ఆహార పదార్థం వేయడం వల్ల. మీరు పూర్వం చూడండి ఆహ్, ఉదయమే 8, 7:30, 8 లోపు ఈ ఒక రైతు ఉన్నాడంటే ఆహారం తీసుకెళ్ళి తినేసి మళ్ళా ఆహారం పట్టుకొని ఎళ్ళేవాడు. 12, 1 గంటలోపు తినడానికి. లేదంటే తన భార్యే క్యారేజ్ పట్టుకొని నా టైంకి వస్తదనమాట. ఈలోపు బాగా కష్టపడటం వల్ల పొద్దున తిన్న ఆహారం అంతా అరిగిపోతుంది. అప్పుడు మళ్ళీ చక్కగా ఒక కుండలోనో, క్యాన్‌లోనో